హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. చాలా నెలలు అయిపోయింది కదా నేను మా మిద్దె తోట చూపించి. ఇప్పుడు చూడండి అప్డేట్స్ ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఇక్కడ వంగనారు పోసాను అన్నమాట. వైట్ వంగండి, ఇది రౌండ్ పెద్దది. ఇక్కడ ఇవేవో వచ్చాయి, చూడాలి ఇదేంటన్నది. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఫ్రూట్స్ ఉన్నాయి, అటు వెళ్ళి చూద్దాము. అవునండి, అక్కడ పండుతుంది చూసారా. ఇంకా 3, 4 ఇటుపక్క ఉన్నాయండి. ఇవి పండుతున్నాయి అన్నమాట. వీటిని మనం బాగా పండిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము. ఇంకా ఇవి కాక పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఫస్ట్ పూతగా మనకి 4 కాయలు నిలబడ్డాయి. మిగిలినవి మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయ్యిందన్నమాట. తర్వాత ఇలా వెళ్తే గడ్డి బాగా పెరిగిపోతుందండి. ఈ మధ్య నేను మొక్కలన్నీ మార్చానమాట. చూడండి ఎంత గడ్డి వచ్చేసిందో. ఈ వర్షాల్లోనే మనం గడ్డి పీకేసుకోవాలన్నమాట. ఇక్కడ దోస వస్తుంది, చూడండి ఎంతెంత ఆకుందో. పిందులు ఇంకా పడలేదు. పువ్వు అయితే వచ్చింది కానీ ఇంకా పిందులు రాలేదు. ఈ గడ్డంతా తీసేయాలండి. తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ చిక్కుడు, ఇవ్వండి ఇది ఒక రకం చిక్కుడు, గ్రీనే. ఇది మీదకి మనం పెట్టాలన్నమాట. సగం పెట్టాను, మిగిలిందంతా మీదకి పెట్టాలి. తర్వాత ఆ స్టాండుల్లో చూడండి మొత్తం అంతా గడ్డే. ఏదో ఒక రోజు మనం వర్షాలు పడినప్పుడే పీకేసుకోవాలండి. ఇదంతా తోటకూర, మొక్క తోటకూర. ఇలా వండుకుంటే బాగుంటుంది. చూసారండి, ఇది దుంప వస్తుంది అన్నమాట. మనం కొంచెం మట్టి తీసి పెట్టాల్సింది, లోపలికి వెళ్ళను. ఇది మన కూర పెండలం అంటారు కదండి, అది. దీనికి స్పేస్ ఎక్కువ కావాలన్నమాట. ఇక్కడ ఎర్రబచ్చలి, ఇవ్వండి ఇక్కడ ఆనప అవంతలు అవే వచ్చాయండి, పడి మొలిచేమాట. అడవిలాగా తయారైపోయిందండి. ఎండాకాలం అయినా సరే మా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఇదంతా మీదనంతా ద్రాక్ష అండి. కొట్టేస్తున్నాయండి, తొండలు ఉడతలు మొత్తం కొట్టేస్తున్నాయి. చూడండి ఇక్కడ సంచుల్లో కట్టాను, గుత్తులు మాట. చాలా ఎక్కువ వస్తున్నాయి ద్రాక్ష అండ్ మీదకి. అవన్నీ ద్రాక్షే. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇంచుమించు ఒక 5 కేజీల పైన ఉంటాయండి ద్రాక్ష. బాగా ఎక్కువ గుత్తులు వచ్చాయన్నమాట. తర్వాత ఇది కూడా దోస. ఇవన్నీ లోటస్ పాండ్లండి. పెద్ద 100 రూపాయల డబ్బాలో వేశాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టానండి. అండ్ అవన్నీ లోటస్లే. తర్వాత మా నిమ్మకాయ చూడండి ఎంత ఉందో. బత్తాయికాయ ఎంత వచ్చిందండి నిమ్మకాయ. గుత్తులు వస్తున్నాయి. ఇవి ఒక కాయ చాలండి, చాలా రోజులు మనం వాడవచ్చు నిమ్మరసాన్ని. ఇక్కడ 2 రకాల మందారాలండి. ఇది ఒక రకము, అందులో ఎల్లో. చూసారండి పురుగు ఎలా పట్టిందో. ఇదేంటంటే మనం వాటర్తో కడిగేసుకోవాలండి, కడిగేసుకుంటే పోతుంది.
ఇదొక రకం మందారం అండి, రెడ్ కలరు. ఇలా వెళ్తే ఇక్కడ వైజయంతి మాల అండి, పూసలు. ఇది రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చిగురు రాలేదు, కొమ్మ కట్ చేయాలి. ఇదేమో ఎర్ర బచ్చలి, ఇవ్వండి సపోటాలు. చూసారండి అక్కడ వాటర్ యాపిల్ ఎలా ఉన్నాయో, అనిపిస్తున్నాయా మీకు? అవ్వండి పండిపోయి ఇంకా తీసేవచ్చు అన్నమాట. వాటర్ యాపిల్స్ ఎక్కువే వచ్చాయండి, చాలా తీసేసాము. ఇది కస్తూరి బెండ. ఈ ఫ్లవర్ చూడండి, చాలా అందంగా ఉంటుందండి ఫ్లవర్. సంపెంగ పువ్వు కలర్లో ఉండే సంపెంగలాగా వస్తాయి పువ్వులు, చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవి దేవుడికి కూడా పెడుతుంటానండి నేను అప్పుడప్పుడు. ఇవ్వండి వైట్ మందారం. చూసారండి, ఇదే ఫ్లవరు, ఇదే మాట. ఇది ఫ్లవరు, చాలా అందంగా ఉంటాయండి ఇవి. ఇది పంపర పనస. ఇంకా ఇంతవరకు ఒక్కసారి కూడా కాయ రాలేదు నాకు. గడ్డి గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో, అంత అందంగా కనిపిస్తున్నాయి. బాగుంది కదండి ఇది. ఇది పెట్టి నేను ఈ మధ్య చేశాను అన్నమాట దీన్ని. కానీ ఏంటంటే ఇది సర్దుకోవాలి, ఇంకా మంచి ఆకులు అవి బాగా రావాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే. ఇంకొక పక్క నేను నెక్స్ట్ టైం ఇంకొకసారి చూపిస్తాను అన్నమాట. ఇది ఒక పక్క, మా మిద్దె తోటలో ఒక పక్క. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.